సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువు గారు, అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ అయితే ఉంది, ప్రారంభోత్సవం. ఈ ప్రారంభోత్సవం రోజు అక్కడికి వెళ్ళలేని వారు మన ఇంట్లో ఏం చేయాలి, ఏం చేస్తే మంచి ఫలితం ఉంటుంది? ఆ ప్రాణ ప్రతిష్ఠ జరిగేటప్పుడు ఇక్కడ ఏదైనా మంత్రం చదవాలంటారా? మనకు ఆ ఫలితం దక్కుతుందంటారా? రాముడు వారికి సంబంధించినటువంటి మంత్రం ఏదైనా ఉంది అంటే రామ తారక మంత్రం. ఓకే, అంటే రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. రామో విగ్రహవాన్ ధర్మ. అసలు దీని గురించి మనం చెప్పుకోవాలనుకుంటే ఒక సప్తాహం చేయించండి. అంటే 7 రోజుల పాటు రామో విగ్రహవాన్ ధర్మ అనేటువంటి పదం గురించి మనం చెప్పుకోవాలంటే 7 రోజులు సప్తాహం చేయొచ్చు చక్కగా. ఒక పదం గురించి అంత గొప్పది అది. అటువంటి ధర్మ ప్రభువుని అక్కడ స్థాపిస్తున్నారు. మనం అందరూ ఏమి చేయాలి? ఈ రామాయణానికి మూల పురుషుడు వాల్మీకి, ఆయన రచించిందే కదా. ఆయన ఏ మంత్రాన్ని జపం చేశారు? మర మర మర. అంటే ఏ మంత్రమైనప్పటికీ కూడా ఒక విధానాన్ని అనుసరించి మంత్రోపదేశం చేయకూడదు. కాబట్టి వాల్మీకి మర మర అని అనుకోమన్నారు. 10 సార్లు అనండి. మరా 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 మరా. అంటే మరా అని ఉచ్చరిస్తే రామ అని వచ్చేస్తుంది. మరా 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 అంటే రామ వచ్చేస్తుంది. అదే రామ 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 అంటే మరా అని వచ్చేస్తుంది. మరా నుంచి ప్రారంభం చేసుకోవాలి. ఓకే, చేసుకొని మరా 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 అంటే ఆ రామ తారక మంత్రం అదే. చక్కగా ఆ రోజునే కదండి, రేపటి నుంచే మొదలు పెట్టుకొని ఎంత అయితే అంత. 1,00,000 చేయగలిగావా? 1 కోటి చేయగలిగావా? చేసుకో. 22వ తారీఖు రోజు నాడు ఏదైతే రాముడి వారి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందో ఆ రోజు మనందరము కూడా హైందవ ధర్మాన్ని పాటిస్తున్నాము అనేటువంటిది వెలుగెత్తి చూపించేటువంటి చాలా అద్భుతమైన సుదినంగా భావించుకొని కాషాయం జెండా ప్రతి ఇంటి మీద పెట్టుకొని దాని మీద రామ జై శ్రీరామ్ అనేటువంటిది వేయించుకొని ఒక తారక మంత్రంతో ఆ జెండా కనుక పాతినట్లయితే దేశం మొత్తం రెపరెపలాడుతూ ఉంటుందండి. ఎందువల్లనంటే 1 కోటి మంది జై శ్రీరామ్ అనేటువంటి పెట్టారంటే 1 కోటి మంది జై శ్రీరామ్ అనేటువంటిది తలా 1,00,000 అన్న ఎన్ని కోట్లు అవుతాయండి మంత్ర జపం. ఆ జపం సరిపోదా దేశం మొత్తాన్ని సుభిక్షంగా ఉంచడానికి? ఇది ఏ ఇంట్లో ఇది నేను చేసుకుంటే బాగుంటుందని కాదండి, ఇది లోకం కోసం చేసేటువంటిది. నా ఇంట్లో నేను, మీ ఇంట్లో మీరు చేసుకునేటువంటిది కాదు. లోకం అనేటువంటిది ప్రపంచం ఏదైతే ఉందో ఈ ప్రపంచం బాగుండాలని చేస్తున్నారు. కాబట్టే కదా 150 స్క్రీన్స్ పెడుతున్నారు ప్రపంచంలో. అమెరికాలోనే 50 పైన స్క్రీన్స్ పెడుతున్నారు కదా. ఎందుకు పెడుతున్నారంటే అది చూస్తే చాలు అందరికీ కూడా యోగం కలుగుతుంది అని. అటువంటిది చక్కగా ఆ సమయంలో ఇంట్లో టీవీ చూసామా, ఫోన్ మాట్లాడామా, గేమ్స్ ఆడామా అనేది కాకుండా నిత్యదీపారాధన ఎట్లాగా ఉంటుంది. చక్కగా ఒక పతాకం, విజయ పతాకం అంటారు. 500 సంవత్సరాల తర్వాత విజయం సాధిస్తున్నాంగా. ఎన్ని కళలండి. కాబట్టి ఒక విజయ పతాకాన్ని ఇంటి ముందు ఎగురవేసి చక్కగా ఆ మరా 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 ఆ రామ శబ్దాన్ని పారాయణ చేసుకుంటూ ఇంకా ఓపిక ఉంది. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. అంటే కేవలము కూడా రామ అనేటువంటి శబ్దం ఉచ్చరించడం వలన ఎన్నో పాతకాలు పోతూ ఉంటాయి. దీనికి ఒక ఇది కూడా ఉందండి. మారీచు సుబాహుల గురించి విన్నారు కదా. ఆ మారీచుడు మాయలేడి వేషం వేసుకొని వస్తాడు. రావణాసురుడు చెబితే ఏం చేయాలంటే తను మాయలేడి వేషం వేసుకెళ్ళి రాముడి దగ్గరికి వెళ్ళగానే వామ్మో అంటాడు. రా అనే అక్షరం వినిపించినా నాకు భయం వేస్తుంది, నేను వెళ్ళను అంటాడు. వెళ్ళకపోతే చంపేస్తా అంటాడు రావణాసురుడు. వెళ్ళినా చస్తాం, వెళ్ళకపోయినా చస్తాం. ఆ చనిపోయేదేదో ఆయన చేతిలో చనిపోదాం అనుకొని మారీచుడు బంగారపు లేడి వేషం వేసుకొని వస్తాడు. సీతమ్మ వారికి తెలియదా బంగారపు లేడి ఉండదని? అంటే కొన్ని ప్రారంధాలు ఎంతటి వాడికైనా తప్పవండి. తెలుసు కదా, రాముడి వారికి కూడా తెలుసు కదా. చెబితే వినే పరిస్థితులు కావు. కాబట్టి తీసుకురావడానికి వేటకి వెళ్ళాడు. రాముడు వారిని ఇబ్బంది పెట్టేటువంటి అస్త్రం లేదు అని సీతమ్మ వారికి తెలుసు. కానీ లక్ష్మణుడు ఆమె నిందించింది. చివరికి ఆ బాణంతో మారీచుడు చనిపోయాడు. అతను చనిపోయే ముందు ఏమన్నాడు? చనిపోవడానికి ముందు రా అనే అక్షరం అంటేనే
నాకు భయం. అవును. రా అనే అక్షరంతో ఏది మొదలైనా భయమే. రామ అంటే ఇంకా భయం, కానీ ఆయన చేతిలోనే చనిపోతా అనుకుంటూ వెళ్ళాడు. అంటే రామ అనే అక్షరంలోనే, ఆ 2 అక్షరాల పదంలోనే ఎంత అద్భుతం ఉందో చూడండి. చెప్పారు, చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. రామాయణం 24,000 శ్లోకాలు నువ్వు చదవక్కర్లా. రామ అనేటువంటి పదం మరాతోటి ప్రారంభం చేసుకొని 24,000 సార్లు చేయి. రాముడి వారి అనుగ్రహం లభ్యం కాదా? ఇది ఎవరికి వారికి తెలియాలండి, మనం చెప్పవలసిన అవసరం లేదు. ఇన్ని వందల సంవత్సరాల తర్వాత ఇంత పండగ జరుగుతుంది కదా, దీనికి మనం ఏం చేయాలి? ఓ 10 రూపాయలు ఇచ్చాము, లేదా 1000 రూపాయలు ఇచ్చాము, 1,00,000 రూపాయలు ఇచ్చామంటే కాదు కదా. మంత్రబలం, శక్తి అదే కదండి, మంత్రమే కదా శక్తి. నువ్వు ఎంత ఉచ్చరించావో అంత శక్తి అలా కొండలాగా పెరుగుతూ ఉంటుంది. ఇంత దాన్ని ఎవరైనా కాలుతో తంతారు, ఇంత దాన్ని తంతారు, కొంచెం ఇంత దాన్ని కూడా తంతారు, పెరిగితే కాలు విరుగుతుంది దెబ్బకి. ఇంకాస్త గట్టిగా తిందంటే ఎముక 2 ముక్కలు అవుతుంది. ఈ మంత్రబలం అనేటువంటిది ఇన్ని కోట్ల మంది భారతీయులు రామ 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 అనుకుంటూ అలా ఒక కొండను తీసుకొచ్చి పెడితే దాన్ని ఎవరైనా ఏమైనా చేయగలరండి? ఏమీ చేయలేరు. ఆ కొండ మీద ఎన్నో రకాల వృక్షాలు వస్తాయి, ఫల వృక్షాలు వస్తాయి, పుష్ప వృక్షాలు వస్తాయి, ఎన్నో రకాల జీవాలు బ్రతుకుతూ ఉంటాయి. అంటే ఆ మంత్రశక్తితో ప్రపంచం అంతా కూడా శాంతిగా ఉంటుందనేటువంటిది చాలా యోగ్యకరమైనటువంటి సంభాషణ అది. కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా ఇది మనది, మనం తెచ్చుకున్నటువంటి స్వాతంత్రాన్ని మనం నాశనం చేసుకున్నాం. కాబట్టి మనం తెచ్చుకునేటువంటి విజయాన్నైనా మనం కాపాడుకుందాం. ధర్మ విజయాన్ని మనం కోరుకున్నాం, అది వచ్చింది కాబట్టి దాన్ని మనం కాపాడుకొని వృద్ధి చేసుకుందాం అనుకొని చక్కగా జై శ్రీరామ్ అనేటువంటి కాషాయ జెండా ఒకటి ఎగరవేసి రామ 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 అనుకుంటూ ఈ 2 రోజులు 3 రోజులు టైం ఉందిగా, 24,000 సార్లు ఆడుతూ పాడుతూ అయిపోతుంది. చేసుకోమనండి చాలు. సార్ ఇక్కడ చిన్న సందేహం, ఇప్పుడు ఇది ముహూర్తం టైంలోనే ఈ మంత్రం జపించాలా, లేకపోతే ముహూర్తం అంత అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఒక దీపం పెట్టి? నేను రేపటి నుంచి అని చెప్పానండి, అంటే ముందు రోజు నుంచి చేయండి. ఓకే. ఇప్పుడు విగ్రహం పెడుతున్నారంటే 4-5 రోజుల ముందు నుంచి దానికి ఎన్నో క్రతువులు నడుస్తూ ఉంటాయి కదా. ఆ రోజులో ఆ సమయం రోజున విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తారు. ఈ ప్రతిష్ఠ చేసేటువంటి లోపు నువ్వు ఎంత చేయగలిగితే అంత శక్తి కదా. ప్రతిష్ఠ చేసేప్పుడు యంత్రం పెడతాం, ఆ యంత్రానికి శక్తి, ఆ యంత్రానికి శక్తి రావాలి అంటే ఆ రామతారక మంత్రం ఎన్ని కోట్లయితే మనం చేస్తామో అంత శక్తి కూడా అందులోకి వెళ్ళిపోతుంది కదా, అది ప్రజ్వలిల్లుతుంది. అదే కదా కావాల్సింది. నేను ముహూర్తం అయిపోయిన తర్వాత రాముడి వారిని విగ్రహం స్థాపించిన తర్వాత నేను పెడతానంటే ఉపయోగం లేదు పెద్దగా, ఏదో మనం కూడా చేసుకున్నామని. ముందు చేసేటువంటి దానికి తర్వాత చేసేటువంటి దానికి చాలా తేడా ఉంటుందండి. ఇప్పుడు ఇది 24,000 సార్లు జపించాలంటారు. చాలా మంది 1,00,000 అంటారు, మీరేమో 24,000 అంటారు. దీనికి 24,000 శ్లోకాలు రామాయణం. ఓకే. అందుకని కనీసం 24,000 సార్లు చేయమంటున్నా. 1,00,000 చేయండి అంటే మేము చేస్తామంటారు, చేయలేరు, చెయ్యరు. అది సాధ్యం కాదు. సాధ్యం కావడం పెద్ద కష్టమేం కాదండి, సాధ్యమే. కానీ ఏంటంటే ఎవరికి వాళ్ళకి 3 గంటలు సినిమా చూస్తాం కానీ వెళ్ళి మనం ఇందులో మాత్రం కూర్చుని 3 గంటలు జపం చెయ్యం. కాబట్టి 2 రోజుల సమయం తీసుకొని 24,000 చేయండి. కనీసం రామాయణం చదివిన పుణ్యమైనా వస్తుంది. రామాయణం 24,000 శ్లోకాలు ఎట్లాగో మనం చేయలేం, సుందరకాండ 64 స్వర్గాలు మనం చెప్తున్నాం ఎట్లాగో. కాబట్టి కనీసం మరా అనేటువంటిది 24,000 సార్లు చేసినా ఆ యోగమే వేరండి. అది సూపర్ సార్. నిజంగా ఆ ముహూర్తం టైంలో కాకుండా ఈ రోజు నుంచే మీరు ఈ మంత్రం చదవడం మొదలు పెట్టండి అని చెప్పి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా, ప్రతిష్ట రోజున చదవాల్సిన మంత్రం ఏదైనా ఉందా అంటే గురువు గారు రామతారక మంత్రం అయితే చెప్పారు. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.